అన్నయ్యకి మా వల్ల ఏ ఇబ్బంది రాలేదమ్మా. బంగారి, బయటికి పంపిస్తావా లేదా? జాన్సమ్మా, సెక్యూరిటీ, అమ్మా, సెక్యూరిటీ. అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినండి అమ్మా. కొంచెం ఓపిగ్గా నేను చెప్పేది వినండి. ఇది నా కళ్ళ ముందే ఉంటే నేను ఓపిగ్గా ఉండలేను. బయటికి పొమ్మని చెప్పు. జాన్సమ్మా, ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. ఏం చెప్తావు నువ్వు? వర్క్ వేరు, పర్సనల్ వేరు అని ఎప్పుడూ మీరే కదా అమ్మా చెప్తారు. భర్త లేని ఎంతోమంది ఆడవాళ్లకి, ఎంతోమంది అమ్మాయిలకి మీరే కదమ్మా అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఈవిడ్ని ఇలా మనం బయటికి పంపించేస్తే మీ పాలసీని మీరేనట్టు కదమ్మా. అంటే ఏంటి నువ్వు చెప్పేది? అలా అని తనని పనిలో పెట్టుకోమని చెప్తున్నావా? అలా అనట్లేదమ్మా. మీరు ఒకరిని పనిలో పెట్టుకోవడానికి ఏ క్వాలిటీస్ అయితే పెట్టుకున్నారో వాటన్నింటిలోనూ ఈవిడ పాస్ అయ్యారు. అలాంటప్పుడు మీ పర్సనల్ విషయాన్ని ప్రొఫెషనల్ విషయంలో చూడటం తప్పు కదమ్మా. మీరే నాతో ఎన్నోసార్లు ఇది తప్పని చెప్పారు. తెలుసో తెలియకో మిమ్మల్ని నమ్మి వచ్చేశారు. ఆవిడని మీరు మీ కుటుంబంలోకి తీసుకునక్కర్లేదు. మీ కంపెనీలో ఉంటున్న ఎంతో మంది ఎంప్లాయీస్ లాగా ఈవిడ ఒకరుగా ఉంటారు, అంతేగా. ఆవిడికి మీరు ఒక జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఈ జాబ్ రాకపోతే నా పిల్లలతో నేను చాలా కష్టపడాలి. ప్లీజ్ జాన్సమ్మా, ఆలోచించండి. మీరు చెప్పినట్టు ఈవిడ హస్బెండ్ తప్పు చేసినప్పటికీ ఇప్పుడు ఆయన ఈవిడతో లేరు. ఇప్పుడు ఈవిడ ఒంటరిగానే ఉన్నారు కదా. ఈవిడకి పుట్టిన పిల్లలు ఏ తప్పు చేశారు? ఇంత టాలెంట్ ఉండి ఒక లేడీ పని దొరక్క కష్టపడకూడదు కదమ్మా. ఇంకొక్కసారి ఆలోచించండమ్మా. మీరే అలా అంటే ఎలా అమ్మా? సరే, ఇక్కడే పనిలో చేరని. కానీ ఒక కండిషన్. నా కంటికే కనబడకూడదు. ఈ కంపెనీలో పని చేస్తుంది అన్నట్టు కూడా నాకు తెలియకూడదు. అమ్మా, ఎలాగో జాబ్ వచ్చేసింది. జాన్సమ్మ కూడా ఒప్పుకున్నారు. నాకొక్క నిమిషం కాళ్ళు చేతులు ఉణికిపోయాయి బంగారి. నాకు ధైర్యమే లేదు. అన్నయ్య అంత గట్టిగా చెప్పారు కాబట్టి వచ్చాను. అమ్మా, ఇది ఫస్ట్ స్టెప్పే. ఇక మీదటే కొంచెం కొంచెంగా జాన్సమ్మ మనసు ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా మీరు కలుస్తారు. దూరంగా ఉన్నవాళ్ళు శత్రువులుగా తెలిసినా దగ్గరగా ఉన్నప్పుడే నిజమేంటో తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా నువ్వు జాన్సమ్మ కలవబోతున్నారు. నాకు నమ్మకం ఉంది. అమ్మా, చెప్పండి మేడం. ఏంటి మేడమా? అవును మేడం. ఏంటమ్మా నన్ను పట్టుకుని మేడం అంటున్నావు? అవును బంగారి,
ఇది ఇల్లు కాదు, ఆఫీస్. హ్మ్, ఝాన్సీ అమ్మ నన్ను క్షమించేంత వరకు నువ్వు నా కూతురువని బయటకు తెలియకూడదు కదా. అందుకే మేడం అని పిలిస్తే కరెక్ట్గా ఉంటుంది. అమ్మా నువ్వు వేరే లెవెల్ అమ్మా. ఇంకేం చేయమంటావు బంగారి? నటించే కదా తీరాలి. అది మాత్రమే కాదు, నువ్వు నాకంటే సీనియర్ ఎంప్లాయ్, హయ్యర్ పోస్టింగ్లో ఉన్నావు. దానికి సంబంధించిన మర్యాద నేనైతే ఇవ్వాలి కదా. అలాగే మేడం. ఏయ్, నువ్వేంటి నన్ను మేడం అంటున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు సూపర్వైజర్ అయినా మీకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, అందుకే మేడం. ఆంటీ మీరేంటి ఇక్కడ? అది బాబు, నేను ఏంటి ఆంటీ ఐడి కార్డు కూడా వేసుకుని ఉన్నారు? అది బాబు, నేను మీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాను. ఏంటేంటి జోక్ చేస్తున్నారా? సీరియస్గానే బాబు, ఇవాళే జాయిన్ అయ్యాను. ఝాన్సీ అమ్మని అపాయింట్ చేశారు. ఏంటాంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు పనికొచ్చే కుటుంబాన్ని కాపాడాలా ఏంటి? మరి నేనెందుకున్నట్టు? అలా కాదు బాబు. లేదంటే ఇది అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఇంటికి బయలుదేరండి, నేను జానుతో మాట్లాడుకుంటాను. ఆ? అవును, ఏ పోస్టింగ్లో మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారు? సూపర్వైజర్. ఓ అలాగా. సరే, ఈ పోస్టింగ్కి ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పాను. అయ్యో బాబు, నేను చెప్పేది వినండి. లేదంటీ, మీరు చాలా తప్పు చేస్తున్నారు. డబ్బులు ఏమైనా కావాలంటే నన్ను అడగాల్సింది కదంటీ. బాబు, మా అమ్మాయికి మీతో పెళ్లి జరిపించాను. నాకింకా 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళని ఒక అయ్య చేతిలో పెట్టాలిగా. ఏంటంటీ మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు? వాళ్ళని నేను చూసుకోకూడదా? ఆంటీ, నేను మీ ఇంట్లో ఒకటి కాదా? లేదు పరాయి వాడినా? ఏంటి బంగారి, మీ అమ్మ పని చేస్తాను అంటుంటే నువ్వేంటి వేడికి చూస్తున్నావు? చెప్పవా ఆవిడికి? లేదు రవి సార్, ఆ. అది ఆవిడ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. దానికి నేను అడ్డుపడ్ను. బాబు, ఏ- ఈ వయసులో ఎవరూ పనిచేయడం లేదా ఏంటి? నేను కొద్దిగా చదువుకున్నాను. ఆ చదువుకి తగ్గట్టు పని చేస్తున్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రశాంతంగానూ ఉంటుంది. ఇంట్లోనే పడున్న నాకు ఇది ఎంత పెద్ద నమ్మకమో తెలుసా? ప్లీజ్ బాబు, మీరు తప్పుగా అనుకోకండి. ఈ కంపెనీలో జాబ్ రాకపోయి ఉంటే వేరే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యేదాన్ని. ఆంటీ అవును బాబు, నేను చాలా రోజులు అనుకొని తీసుకున్న నిర్ణయం. నేను ఇక్కడ నచ్చకపోతే చెప్పండి, నేను ఇంకెక్కడికి అయ్యో అలాంటిదేం లేదంటీ. మీరు ఇంకెక్కడో పని చేయటం అంటే అది నేను అస్సలు తట్టుకోలేను. మీరు ఈ కంపెనీలోనే పని చేయండి, పర్లేదు. బాబు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటంటీ చెప్పండి. నేను ఇక్కడ పనిచేస్తున్నానని ఈ ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు బాబు. ఓకే ఆంటీ. బంగారి మేడం, మిమ్మల్ని ఝాన్సీ మేడం పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఉమ్.